సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇది కూడా బెండ్ అయింది, వంగిపోయింది. పిల్లర్ కాదు, పిల్లర్ మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ 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 అది వెయిట్ అంటారా, అది కంట్రోల్ అన్నమాట. రెండు పిల్లర్స్ మధ్య గేట్ ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది. దాని సింగో ఒక కాలం దాన్ని కొట్టుకుంది. అది బెండ్ అయిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటిది? ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి. ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఎందుకు రాదండి? నౌ ఐఎమ్ టు సస్పెక్ట్. ప్రతి ఒక్క ఈవెంట్ చూడండి, పాయిజన్ హాస్టల్స్ లో ఏంటి ఇవన్నీ? ఒకసారి చెప్తున్నాను, ఇంక అందరిపైన నేను మా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండవలసిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది. ఒకటి జరగకుండా చూసుకోవాలి, ఇలాంటి దుర్మార్గుల్ని పాడుకుంటూ ముందుకు పోవాలి, విజిలెంట్ గా ఉండాలి. అది కూడా పెట్టాను. ఇప్పుడు అది కూడా అవేర్నెస్ తీసుకొస్తాం. నేను ఎవరు తప్పు జరిగినా ఏ కోర్టులో బాధ్యత మీదే గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న కొంతమంది ఆఫీస్ ఇక్కడికి పంపిస్తే సరిగా పని చేయకుండా కొంత ఇది చేసే అది కూడా నా నోటీస్కి వచ్చింది. వెరీ క్లియర్, వీఆర్ ఆల్ హియర్. ప్రజాన్ని మనకు శాలరీస్ ఇస్తున్నారు, పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్, వీఆర్ హియర్ టు డూ జాబ్. అంతేగాని ఇంకొక మాట ఎవరైనా మాట్లాడితే మాత్రం ఛార్జెస్గా ఉంటుంది. నేనే ఒకటే మాట చెప్తున్నా, కొంతమందికి ఇంకా ఉంది. మీరు కూడా సమాజంలో భాగం. సమాజంలో మీరు కూడా ఎల్లప్పుడూ సంకేతాలు ఇచ్చి మీ పరువు పోగొట్టుకోవద్దండి. కమాన్ మెయిన్ స్ట్రీమ్. మెయిన్ స్ట్రీమ్కి రమ్మని కోరుతున్నాం. ప్రజాహితం కోసం పనిచేయమని చేయకపోతే వాళ్లే ఏ విధంగా ఎలిమినేట్ చేయాలో వాళ్ళే ప్రజలే ఎలిమినేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి. ఏంటి వచ్చి 5 నిమిషాలు వచ్చి షో చేసి ఒక్క వ్యక్తి పాకెట్ భోజనం ఇచ్చారండి, ఒక్క వ్యక్తిని పరామర్శించారండి, వ్యక్తిని సపోర్ట్ చేయగా చేశారండి. ఆ పేపర్ ఉంది, రాయించగలదా పాజిటివ్గా? ఏంటివన్నీ? వికృతమైన చేష్టలు, పనికిరాని చేష్టలు. ఎవరు చేయరు ఇవన్నీ. అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని. ఇదే మరి చేసిన ఇదే మరిగా అవి కూడా నేనేం చేస్తున్నా, ఒకవేళ మా సీనియర్ ఆఫీసర్స్ గుడ్ ఫెయిత్ తో చేస్తుంటే ఆ ఫెయిత్ నిలబెట్టుకోవాల్సిన ఆఫీసర్ అతను. ఒకవేళ గుడ్ తో పెట్టినప్పుడు, బాధ్యత ఇచ్చినప్పుడు, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్క్యూజ్. లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ గవర్నమెంట్ రోల్స్, దట్ ఈస్ యువర్ డ్యూటీ టు డూ గవర్నమెంట్ డ్యూటీ. బీ క్లియర్. ఒకవేళ విఆర్ లో పెట్టాడు, సిఎస్ లేకుంటే మా డీజీ గారు ఓవర్లుక్ అయితే పనిచేయవా నువ్వు? ఏమనుకుంటున్నారు మీరు? చేసుకోవడంలా జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు. సమాజం కూడా బాధ్యత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీకు కూడా బాధ్యత ఉంది. అందుకని మీకు మేము ఇవ్వకపోవచ్చు జీతం, ప్రజలు ఇస్తున్నారు. అందరం ప్రజలుంటేనే మనం అందరం ఉంటాం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీనమేషాలు లెక్క వాళ్ళకు నష్టం వచ్చే పనులు చేయడం అది క్షమించరాని నేరం. ఐఎమ్ వెరీ క్లియర్ అని. నేను కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తా. నేను వాళ్ళు ఏం చేసి దానికి ముందుకు పోతాను. థ్యాంక్ యూ. నేను అందుకే నిన్న ఒక మాట అడిగారు, మీ పరిపాలనలో కూడా ఇంకా ఎన్ని ఉన్నాయని అడిగారు. ఒకరు కాదు, ఎక్కడికి పోయినా మీ పరిపాలనలోకి వచ్చారంటే మిమ్మల్ని కోరుకున్నాం, మీరు వచ్చారు. వచ్చిన తర్వాత ఎందుకు జరగదు? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? మీరు చెప్తున్నారు, ఎందుకు జరగలేదు? దే ఆర్ ఆస్కింగ్ మీ. నౌ ఐ హావ్ టు రెస్పాండ్. నిన్న ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మీరు చేయగలుగుతారు కదా.
నమ్మకం ఆయనకు. సైక్లోన్లు వచ్చినప్పుడు చూశాడు ఆయన. ఇద్దరం దిగాం. ఆయన రిసీవ్ చేసుకుని కారులో పోతా ఉంటే ప్రజలు నన్ను చూసి ఒకతో 2 ఏళ్లు చూపించి నవ్వారు. నవ్వుతూ స్వాగతం పలికారు. అంటే ఏసం మీరున్నారు, మేము సేఫ్ అని, మాకేం బాధలు ఉండవు, అన్నీ జరుగుతాయి. ప్రధానమంత్రి గారు అన్నారు, నేను సీఎంగా పనిచేశాను, ఇది ఎప్పుడు నేను చూడలేదు. కష్టంలో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రభుత్వం పైన పడిపోతారు. ఆయన నిన్ను చూసి 2 వేలు చూపించి నవ్వుతున్నారంటే స్వాగతిస్తుంది, నాకు ఆశ్చర్యం వేస్తుందని చెప్పారు. అది వాళ్ళ మంచితనం, వాళ్ళకు మా మీద ఉండే నమ్మకం. ఆ నమ్మకం కాపాడుకోవడానికే ఇక్కడ కూర్చొని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను నేను. నిన్న కూడా నేను చూశాను, ఒక్కరు ఏం చేయాలా సార్, మీరున్నారు, మీరుంటే జరగదు సార్. ఏంటి సార్ ఇక్కడ బాడీ వదిలేసి వెళ్ళిపోతారు వీళ్ళు. నేను అందుకే నిన్న కూడా చెప్పాను, అవతల వాడు పేరెంట్ డెడ్ బాడీ అక్కడ ఉంటే తీసుకుపోయేవాడు లేకపోతే ఏ విధిలో అవుతాడో ఆలోచించండి మీరు. ఆ కోణంలో ఆలోచించి మీరు వాళ్ళతో కన్విన్స్ చేయండి. ఎమోషన్లో ఉన్నారని కాదు, డెఫినెట్గా ఎమోషన్లో ఉంటారు. 3 రోజుల బిడ్డకు పాలు ఇవ్వలేని వాళ్ళు, కనీసం ఆకలితో ఏడిస్తే ఒక బిస్కెట్ వాళ్ళు ఎంత ఫీల్ అవుతారండి? ఎమోషన్ రాదా, కోపం రాదా మన మీద? దట్ ఈస్ వాట్ ఐ ఆస్క్డ్ దెమ్. అందుకే నేను నిన్నటి నుంచి మాట్లాడుతున్నా, మానవత్వంతో పండి, హ్యూమనిజం చూపేయండి పెత్తందారి వ్యవస్థకు. ఐ విల్ డూ మై డ్యూటీ. ఇప్పటి నుంచి మీరు చూస్తారు, రేపటి లోపల సెట్ కాకపోతే ఇంకా డ్రాస్టిక్గా వెళ్తాం. ఐ వెరీ క్లియర్. We'll take it up. We'll take it up. Immediately I will take it up. We'll revolve Smasana. We'll do it.